కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈ వారం కథ గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2011లో శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, ఆశ అభినవ మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన గురజాడ స్మారక కథానిక మంత్రవాది మహేశ్వర్ గారి పితృణము. రచయిత పరిచయం కథ చివరిలో చేస్తాను. ఎప్పటిలాగానే కథలోకి వెళదాం. ఒక పెద్ద షామియానా, బోలెడన్ని కుర్చీలు, దూరంగా ఆగి ఉన్న పెద్ద పెద్ద కార్లు, సెక్యూరిటీతో వచ్చిన కొంతమంది ఖరీదైన మనుషులు, ఎటు చూసినా జనం. ఆ హడావుడికి కారణం పెళ్ళి కాదు, సినిమా షూటింగ్ అంతకన్నా కాదు. అక్కడుండే చిన్న ఇంటి పెద్దాయన దశదిన కర్మ. ఆ పెద్దాయన రాఘవరావు. ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పటి నుంచి ప్రతి క్షణం భార్య భానుమతికి ఒక్కో యుగంలా ఉంటోంది. తనకు ఆ పైనుండి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తోంది. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి 1000 మంది వస్తారా? అంతకు మించి వస్తారా? 1000 మందికి తగ్గరు. అవసరమైతే మరో 200 అనుకోవచ్చు. తర్వాత చెప్తామని చెప్పు. కార్డులే 1000 దాకా పంచడం జరిగింది కదా. అందుకే ఇదిగో ఈ వేల్ట్ పేపర్లు, నాన్నగారి కలర్ ఫోటోలు, క్రింద ఆయన సన్నిహితులు చెప్పిన జ్ఞాపకాలు క్లుప్తంగా. ఆ ప్రకటన కింద ఇదిగో మన ఫ్యామిలీ మెంబర్ల పేర్లు. బాగా వచ్చింది కదా. మనం హడావిడి ఎక్కువ చేస్తున్నామేమో. నాన్నగారు పనిచేసి రిటైర్ అయింది టీచర్గా కదా. ఆయన ఏ పదవిలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. అంత సాదాసీదా వ్యక్తికి వాళ్ళ కొడుకులు ఎంత ఘనంగా ఈ తంతు నిర్వహిస్తున్నారని. కరెక్ట్గా చెప్పావురా. మధ్యాహ్నం నుంచి టీవీ గోల్డ్లో, మీ టీవీలో స్లైడ్ వస్తుందట. ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుగలుగుతున్నందుకు. వచ్చిన వాళ్ళంతా వంటకాలు చాలా రుచిగా తయారు చేయించారని మెచ్చుకున్నారు. కడుపు నిండా తిన్నామన్నారు. చిత్రం ఏమిటంటే వండిన వంటకాలన్నీ నాన్నకు బాగా ఇష్టమైనవే. నాన్న ఆత్మ ఈ రోజున ఎంత సంతోషిస్తుందో కదా అంటూ పైకి చూశాడు. పైన రంగురంగుల కాగితాలు గాలికి కదులుతున్నాయి. ఎన్ని ఇబ్బందులైనా ఇలా మనం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలమా అనిపించింది. మన ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా, సంప్రదాయబద్ధంగా. అవును, బ్రాహ్మలు ఆ మంత్రాలు చదువుతుంటే స్పీకర్లలోంచి ఈ వీధంతా మారుమ్రోగాయి. దానాల రూపంలో 2 లక్షల దాకా ఖర్చయింది. భోజనాలకు 3, పేదలకు బట్టలు, అవి ఇవి అన్నీ కలిసి మొత్తం ఓ 15 లక్షలు. డబ్బుకి విలువేముంది ఈ రోజుల్లో. పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈరోజు వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందా? ఆయన ఆత్మశాంతే మనకు కావాలి. నిజమే, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు రాలేదు. కంపెనీల ఎండీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎవరూ మనం ఇంత భారీగా చేయగలమని ఊహించి ఉండరు. పైగా ఈ భారీ ఏర్పాట్లన్నీ ఈ చిన్న ఇంటి చుట్టూ చేయడం గొప్ప సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారంతా. దారిలో నాన్నగారి కటౌట్లు దండలతో కొడుకుల మాటలు చెవిన పడగానే తల్లి భానుమతి విరుచుకుపడింది. మీరు మూర్ఖులు. మీ మాటలు గొప్పలు వింటుంటే అసలే బాధతో బరువెక్కిన నా గుండె మండిపోతోంది. అమ్మా, ఏమిటంటున్నావు? పెద్ద కొడుకు. నువ్వే చూస్తున్నావు కదా అంతా. రెండో కొడుకు. డబ్బుకు చూసుకోకుండా, శ్రమ లెక్క చేయకుండా ఎన్ని ముఖ్యమైన పనులున్నా పక్కన పెట్టి ఏదో చెప్పబోయాడు మూడో కొడుకు. తిండి,
ఖర్చు, ఏర్పాట్లు, జనం ఇవన్నీ చూసి నిజంగా నాన్నగారి ఆత్మ శాంతిస్తుందనుకుంటున్నారా? తల్లి ఒక్కసారిగా వేసిన ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు బాగా తెలుసు. మీ మూర్ఖపు తీరుకు ఆయన ఆత్మ క్షోభించి ఉండాలి. మీరు ఆయన బ్రతికుండగా ఎంత నరకయాతన పెట్టారో తలుచుకోండి. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే మీరింకేం మాట్లాడకుండా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతే మంచిది. కుమిలిపోతున్న భానుమతిని ఓదార్చింది అక్క అనసూయ. ఊరుకో, నువ్వు గట్టిగా మాట్లాడకు బాను. ఎవరైనా ఈ మాటలు వింటే ఏమనుకుంటారు? భానుమతి పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోతూ అంది. ఏమనుకుంటారు? నన్ను పిచ్చిదాని కింద జమ కడతారు. నేను పిచ్చిదాన్నే, 3 కొడుకులను కన్న పిచ్చిదాన్ని. చూడు, మన అదృష్టం బావుందనుకోవాలి. 3 కొడుకులు ఈ సందర్భంగా ఒక చోట చేరారు. జరగాల్సిన తంతు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. డబ్బుకు ఎక్కడా చూసుకోలేదు. అలా చేయడం మాటలా చెప్పు బాను. నిజమే, నా పిల్లలు రత్నాలు. ఈ కార్యక్రమానికి వెనుకాడకుండా ఖర్చు చేశారు. మొత్తం 15 లక్షలు. అవునా? రెండో కొడుకు. కరెక్ట్. పెద్ద కొడుకు. ఎందుకలా అంటున్నావు? మూడో కొడుకు. భానుమతి కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. గొంతు పెరుగుతుంటే భయం వేసింది అనసూయకు. ఆచార వ్యవహారాల క్రింద ఇంత ఆర్భాటం అవసరమా? తల్లి. తప్పేముంది? ఘనంగా చేయాలనుకున్నారు, కర్తవ్యంగా భావించారు. కర్తవ్యం? ఏమిటా కర్తవ్యం? ఇదంతా ఓ ప్రదర్శన. ఈ కొడుకులకు తండ్రంటే ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళెంత సహృదయులో, బాధ్యత గలవారో నలుగురికి, వారితో పాటు వారి పిల్లలకు చాటుకోవడానికి దీన్నో వేదికగా మార్చుకున్నారు, అవకాశంగా తీసుకున్నారు. భానుమతి అలా ఆవేశంగా అంటుంటే ఆపలేమని అర్థమైంది అనసూయకు. ఆమె మనసు ఎంత గాయపడిందో అర్థమైంది. ఓదార్చేందుకు మాటలు లేవు. వీడు పెద్ద కొడుకు శ్రావణ్. ఏడాదికి 2 సార్లు తిరుపతి వెళతాడు. ప్రత్యేక పూజలు, కళ్యాణాలు చేసి వస్తాడు. ఎప్పుడూ వాడికి ప్రక్క ఊళ్ళో తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూడాలనిపించలేదు. వాడి చదువు కోసం ఎన్ని అవస్థలు పడ్డామో. వాడికి మంచి ఉద్యోగం రాగానే పొంగిపోయాం. మా కష్టాలు గట్టెక్కేయనుకున్నాం. ఊపిరి పీల్చుకునే అవకాశం కలిగిందనుకున్నాం. 6 నెలల్లో ఎవరో తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్షింతలు పట్టుకొచ్చి వేయమన్నప్పుడు బాధను లోపల అణుచుకునే దీవించాం. మమ్మల్ని మా కర్మలకు వదిలేసి వాడు ఢిల్లీ వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు బ్రతికున్నారనే మరిచిపోయాడు. దుఃఖం పొంగి పొర్లుతోంది. రెండో కొడుకు ఉత్తమ్. ఉద్యోగం రాకముందే ప్రేమలో పడ్డాడు. ఇల్లరికం వెళ్ళిపోయి వాళ్ల మామగారి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవటంలో బిజీ అయిపోయాడు. ఒకరితే కూతురు, వాళ్ళనెవరు చూస్తారు అంటాడు. కన్నవారు బరువైపోయారు. తండ్రి ఆరోగ్యం బాగులేదని తెలియజేసినా ఫోన్లోనే జాగ్రత్తలు చెప్పాడు. తెలిసిన విషయాలే చెబుతున్నా ఆశ్చర్యం కలిగింది అనసూయకు. కొడుకులు ఇలా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. మూడోవాడు రామ్ కుమార్. తండ్రి దగ్గర చిన్నప్పుడెప్పుడో చదువుకున్న స్టూడెంట్ మంచి పొజిషన్లో ఉన్నాడని తెలిసింది. ఆయన మీద గౌరవం వల్ల ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం. తను, తన స్థలాలు, ఇళ్ళు, నగలు చాలా జాగ్రత్తపరుడు. తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలిసినా పాపం స్పందించలేదు వాడి గుండె. భానుమతి బాధకు అంతులేదు. మానసికంగా, శారీరకంగా కృంగిపోయారు ఆ 3 కొడుకుల తండ్రి. 3 బాగా స్థిరపడ్డారు. ఆయన ఏమీ ఆశించలేదు. ఓ పలకరింపు, మేమున్నామనే ధైర్యాన్నిచ్చే మాటలు, పట్టించుకోరన్న బాధ చెబుతూనే ఉంది. ఆలోచనలు ఊరికే ఉండనివ్వవు. పరిస్థితులను
మరువనివ్వని మనసు. చివరికి ఒకరినొకరు అన్నట్లు మిగిలిన భార్య భర్త. పెరిగిన వయసు, తరిగిన ఓపిక, అన్నీ పరీక్షలే. అందులోని కొన్ని పరీక్షలు రాఘవరావుకి గుండె జబ్బని తేల్చాయి. అంతే, తలక్రిందులయ్యారు దంపతులు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు, ఒకరికొకరు హత్తుకున్నారు. అలాగైనా గుండె బలం పెరుగుతుందనేమో. ఆపరేషన్ల పేర ఖర్చుల అవసరం లేకుండానే నిద్రలోనే ప్రాణం పోయింది. వయసులో ఉన్నప్పుడు అన్ని పిల్లల కోసం అనుకున్నాం. వాళ్ళు మంచి చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని, వృద్ధాప్యంలో మనము వాళ్లతో బాటే సుఖంగా ఉండొచ్చనే ఆశ ఏదో మూల. అది ఉండకూడదేమో. ఊరుకో, అదంతా మర్చిపో భాను. ఓదార్పు. ఆలోచనలు ఆయన్ను కృంగదీశాయి. పోరాడి పోరాడి అలసిపోయారు. కన్నీరు కట్టలు తెంచుకుంది. గుండె బాధ, గుండె లోపలి బాధ ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. నోటి నుండి మాటలు నీరసంగా పొడిపొడిగా బయటికొచ్చాయి. బాధలన్నీ అయిపోయినట్లే. ఇక బాధపడేందుకు కారణాలు లేవు. బహుశా అలవాటైపోయి ఉంటాయి. ఆయనకైతే విముక్తి లభించిందా? నిద్రపట్టని రాత్రులెన్నింటినో గడిపిన ఆయనకు పూర్తి విశ్రాంతి లభించింది. ఇక అంతా ప్రశాంతతే. ఊరుకోమన్నా భాను. ఇంకా ఆయన ఆత్మశాంతి అంటూ ఎవరూ ఎవరింటికి ఎటువంటి నాటకాలు ప్రదర్శించక్కర్లేదు. ఆయనకు మంచి తిండి అక్కర్లేదు. నా కొడుకులు పాపం ఈ తంతు అంతటికీ 15 లక్షలు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు. భోజనాలు, దానాలు, ప్రముఖులు. నిజమే. ఈ అట్టహాసం చూసిన ఆయన ఆత్మ తృప్తి చెందుతుందా? పైలోకంలో ఆయనకు సంతోషం కలుగుతుందా? ఇందులో 4వ వంతు ఖర్చు చేసినా చేయకపోయినా కనీసం ప్రేమగా దగ్గరికొచ్చిన ఆయన చివరి రోజుల్లోనైనా సంతోషంగా ఉండేవారేమో. ఆయన ఆయుష్ ఏమైనా పెరిగేదేమో. కొడుకుల ముఖాలు వాడిపోయాయి. అమ్మా, మమ్మల్ని క్షమించు, నువ్వు మాతోనే ఉండాలి అని అంటారో అనరో తెలియని, తెలుసుకోవాలని లేని ఆ కన్నతల్లి శూన్యంలోకి చూస్తోంది. మీరింక చెప్పాల్సిన పనిలేదు. ఆ కాంట్రాక్ట్లు మీకే ఇప్పించే పూచి నాది. మంత్రిగారితో మొత్తం మాట్లాడేశాను. డబ్బుకు పని అవ్వకపోవడం ఉండదు బ్రదర్స్. ఖద్దరు దుస్తుల వ్యక్తులతో 2 కొడుకుల లావాదేవీలు. టీపాయ్ మీద మత్తు పానీయాలు, గాజు గ్లాసులు. మరో గదిలో కోడలు చిన్న కొడుకుతో అంటోంది, పొరపాటున వెర్రి వెంగళాయిలా అత్తగారికి ఆహ్వానం పలుకుతారేమో. తొందరపడకండి. ఇప్పటికే డబ్బు వదులుచుకున్నాం. మీ అన్నగారులకు లేని తాపత్రయం మీకు అనవసరం. ఏమైనా మామగారి జ్ఞాపకాలతో నిండిన ఇల్లు ఇది. ఆవిడ రాకపోవచ్చులేండి. ఎందుకైనా మంచిదని చెబుతున్నాను. కొడుకు సమాధానం వింటే గుండె ఎక్కడ ముక్కలై పగిలిపోతుందో అనిపించినట్లుంది. గబగబా యువతలకు వచ్చేసింది భానుమతి. ఆ క్షణంలో ఆమెకు అనిపించింది, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. ఈ లోకంలో వాళ్ళు హాయిగా బ్రతికేయగలరు. అది కన్నతల్లి భానుమతికి కొడుకుల మీదున్న నమ్మకం, గొప్ప నమ్మకం. చిన్నప్పుడెప్పుడో చదువుకున్న శ్రీకాళహస్తీశ్వర శతకంలోని కొడుకుల్ పుట్టరటంచు నేట్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకున్ అనేకుల్ వారిచే నేగతుల్ ఏడిసన్ పుత్రులు లేని యా సుకునకున్ వాటిల్లినే దుర్గతుల్ చెడునే మోక్షపదం వపుత్రునకునం శ్రీకాళహస్తీశ్వర. గుర్తొచ్చిందా? కీర్తిశేషులైన రాఘవరావు కర్మ కార్యక్రమాన్నంతా షూట్ చేసినట్టున్నారు కీర్తి సంపాదించిన పుత్రరత్నాలు. పెద్ద ఎల్సిడి స్క్రీన్ మీద కనిపిస్తోంది తంతంతా. అయితే అక్కడ ఎవరూ లేరు.
స్విచ్ ఆఫ్ చేసి కూలబడిపోయింది భానుమతి. ఆయనకు ఇంకా అవమానం జరగడం చూడలేక. అదండి ఈ వారం కథ మంత్రవాది మహేశ్వర్ గారి పితృణము. ఇక రచయిత పరిచయంలోకి వెళ్తే, మంత్రవాది మహేశ్వర్ గారు 3 దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసి స్వచ్ఛంద విరమణ తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఈషా సద్గురు ఆంగ్ల వీడియోలకు తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు స్వచ్ఛంద సేవగా. ఈ కథను ఆడియోగా చేయదలంచి మంత్రవాది మహేశ్వర్ గారి అనుమతి కోరినప్పుడు, పితృణం కథ మీకు అంతగా ప్రభావితం చేసినందుకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లు మీ దగ్గర మీ మనసులోనూ భద్రపరిచినందుకు సంతోషం. ఆ ఆడియో నాకు వినాలని ఉంటుందిగా, తప్పకుండా చేయండి. అంతా మెచ్చేలా రూపొందిస్తారని ఆశిస్తాను అంటూ వారు అనుమతినిచ్చి ప్రోత్సహించారు. మహేశ్వర్ గారు, మీరు ఆశించినట్లే ప్రయత్నించాను. మరి అందరి మెప్పుదల ఎలా ఉన్నా ఒక మంచి సందేశాత్మక కథను రచించిన మీకు మా కథాభారతి శ్రోతల తరపున అభినందనలను అందిస్తూ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రోతలు, మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు సెలవు.